అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని నిర్ణయించింది. జనవరి 14 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది. ఈ మేరకు సచివాలయంలో సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ఇక అలాగే రైతు భరోసాపై జనవరి 5 నుంచి 7 వరకు రైతుల నుంచి డిక్లరేషన్ను స్వీకరించనుంది ప్రభుత్వం. ఇందులో 5, 6, 7వ తేదీల్లో ఊరూరా గ్రామ సభలు నిర్వహించనుంది. రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్న నేపథ్యంలో సంబరాలు నిర్వహించాలని రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు రైతు భరోసాపై పూర్తి నివేదిక ఎల్లుండి జరిగే కేబినెట్ ముందుకు తీసుకురానుంది కేబినెట్ సబ్ కమిటీ. సంక్రాంతికి తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పబోతోంది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలు దాదాపుగా ఖరారైనాయా? అప్డేట్స్ ఏంటి? రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాను సంక్రాంతి పండుగకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈరోజు జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రైతు భరోసాను ఇస్తున్నాం, ఆర్థిక కష్టాలున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా రైతు భరోసాను ఇస్తున్నాం కాబట్టి దీన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న నిర్ణయానికి కేబినెట్ సబ్ కమిటీ ఓకే చెప్పింది. ప్రతి ఊరూర గ్రామ సభలు నిర్వహించాలి. 5, 6, 7 3 రోజుల పాటు ప్రజాపాలనలో భాగంగానే ఈ గ్రామ సభలు నిర్వహించి రైతులకు ముఖ్యంగా రైతు భరోసా ఇస్తున్న అంశాన్ని ముఖ్యంగా రైతులకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే రేపు 3 రోజుల పాటు 5 నుంచి 5, 6, 7 3 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. గతంలో రైతు రుణమాఫీ ఇచ్చాం. రైతు రుణమాఫీ 21,000 కోట్లు దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనంత రైతు రుణమాఫీ ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో క్రెడిట్ ప్రభుత్వానికి రాలేదన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రైతు భరోసాని ఇవ్వబోతున్నాం. ప్రతి పంటకు ప్రతి ఏడాదికి 2 పంటలకు ఇస్తున్నాం. ఒక పంటకు 7,500 ఎకరాకు చొప్పున ఇవ్వబోతున్నాం. అంటే ఏడాదికి 15,000 రూపాయలను రైతుకి ఇస్తున్నాం కాబట్టి ఇది ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలన్న నిర్ణయానికి కేబినెట్ వచ్చింది. దీనిలో భాగంగానే ఈ కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రైతు భరోసాను ఎవరికి ఇవ్వాలి, ఎక్కడి వరకు పరిమితం చేయాలి అన్నది, కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉంచాలన్న దానిపైన ఒక తుది కసరత్తు అయితే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశం ముందు పెట్టబోతున్నారు. కేబినెట్ అప్రూవల్ చేయబోతున్నారు. అయితే కేబినెట్ చెప్పండి కొండలు, అయితే దీనికి సంబంధించి లిమిటేషన్స్, అంటే ఇదివరకు ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు భరోసా అనేది రైతుకి ఇవ్వడం జరిగింది, ల్యాండ్ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైనా లిమిటేషన్స్ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? ఖచ్చితంగా ఉందనే సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో అన్లిమిటెడ్, అంటే రైతులు పంట భూములు పంటలు వేశారా అన్న దానికి సంబంధం లేకుండా ప్రతి రైతుకు పట్టా భూమి ఉన్న రైతుకు రైతు బంధును అమలు చేసింది గత ప్రభుత్వం. అయితే దాంట్లో చాలా అవకతవకలు జరిగాయన్నది ఈ ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం దానిపైన జరిగిన కసరత్తులో భాగంగా దాదాపు 20,000 కోట్లు అంటే ఎవరికి పంట వ్యవసాయం చేయని రైతులకు, అనర్హులకు చెందాయి రైతు బంధు ద్వారా అన్నది ప్రధానంగా ప్రభుత్వ లెక్కల్లో తేలింది. అయితే దానికి అనుగుణంగానే ఈసారి ఖచ్చితంగా పంట వేసే ప్రతి రైతుకు రైతు భరోసా అందించే విధంగా కసరత్తు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే వీటన్నిటికీ కొంత కట్ ఆఫ్ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది 7 ఎకరాల వరకు పరిమితం చేస్తారా, లేదంటే 10 ఎకరాల వరకు పరిమితం చేస్తారా, లేదంటే 15 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడతారా అన్నది ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. దీనిపైన అనేక అభిప్రాయాలు రైతు సంఘాల నుంచి అనుకోండి, రైతుల నుంచి అనుకోండి, వివిధ వర్గాల నుంచి కూడా దీనిపైన అభిప్రాయాలు కేబినెట్ సబ్ కమిటీ తీసుకుంది. పలుసార్లు భేటీ అయి దీనిపైన చర్చించిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి స్లాబ్ను ఎక్కడి వరకు నిర్ణయించాలన్న దానిపైన ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్లు దానిపైన తుది నిర్ణయం తీసుకుంటుంది. సునీల్. ఓకే కొండలు.